హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్య తేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఒకసారి, ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇదైతే 1 కిలో చికెన్ అండి. దీన్నైతే ఒక 3-4 టైమ్స్ బాగా కడిగేసుకున్నానండి. సాల్ట్ వాటర్తో కూడా కడుక్కున్నాను, ఎందుకంటే కొంచెం నీచు వాసన అనేది రాదు కదా. కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన మందమైన గిన్నెను పెట్టుకొని, చికెన్ ఫ్రై కదండి, ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత అందులో రెండు లవంగాలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. చాలండి, అవైతే కొంచెం ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. మసాలాలు ఏం నేను యూజ్ చేయట్లేదండి ఇంకా. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి. ఇవైతే మనకి గోల్డ్ కలర్ రావాలన్నమాట. చూడండి, గోల్డ్ కలర్ వస్తే మనకి ఇవి రెడీ అయిపోయినట్టే, వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుంటున్నాం. చూడండి, నేను అల్లం వెల్లుల్లి వేయడం మర్చిపోయినాను, ఇప్పుడు పైన వేసేస్తున్నాను. 1 స్పూన్ అండి, ఫుల్గా 1 స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలపాలండి. చూడండి, ఇప్పుడు ఇందులో కలిసిపోయి వేగిపోతుంది. ఏం పర్వాలేదు, అల్లం వెల్లుల్లి ఆయిల్లోనే వేపాలని లేదు, ఇందులో కూడా వేగిపోతుంది అనమాట. నేను మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయితే ఇది బాగా వేగనివ్వాలండి. ఇందులోంచి వాటర్ అంతా పైకి వస్తుంది కదా, అంతా పైకి వచ్చి ఉడుకుతుంది అనమాట. సగం వాటర్ ఇంకినాక మనం రుచికి సరిపడినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వేగనివ్వాలన్నమాట. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారా. ఇప్పుడు మనకి చికెన్ రెడీ అయినట్టే. ఇప్పుడేమో మనము 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2.5 టేబుల్ స్పూన్ కారం అండి. నాకైతే 2.5 టేబుల్ స్పూన్ కారం పట్టింది. మీ రుచికి సరిపడినంత కారం, సాల్ట్ మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ వేయించాలండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను అందుకే మళ్ళీ వేసుకున్నాను. తర్వాత చికెన్ మనకైతే రెడీ అయిపోయింది చూడండి, ఆయిల్ తేలుతుంది కదా. కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అండి వేసుకున్నాను. చూడండి, మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఏం మసాలాలు కూడా నేనేం వాడలేదండి. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీ అండి. చాలా తేలిగ్గా 1/2 అవర్లో అయిపోతుందండి. నాకైతే కరెక్ట్గా 1/2 అవర్ టైం పట్టింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనేం మసాలాలు ఏం యూజ్ చేయలేదండి, జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం మసాలా డైరెక్ట్ వేసేసాను, ఇంకే పౌడరు వాడలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.